అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మరి బుధవారము 5వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇక్కడ రాబడినటువంటి ఒక మాట ఏంటంటే, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను అనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరు మరుస్తారు? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డననే మరచవచ్చు కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. అంటే మనల్ని కన్నా మన తల్లి మనల్ని మరిచిన ఆయన మరవనని చెప్తున్నాడు. సో అసలు ఒక తల్లి తన బిడ్డ పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక తల్లి తన బిడ్డ పట్ల ఎలాంటి ఆలోచన ప్రణాళిక కలిగి ఉంటుందంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నారండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆది కాండము 21వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగారు కనిన కుమారుడు పరిహరించుట శారా చూచి, ఎవరిని పరిహరిస్తున్నాడండి? ఇస్సాకు. సో ఇస్సాకుని పరిహరించుట శారా చూసింది. ఇక్కడ మొదటి మాట, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడుతున్న మాటను చూసినట్టయితే ప్రియులారా, అంటే ఒక స్త్రీ తాను కన్న పిల్లల్ని పరిహరించండి ఎగతాళి చేస్తున్నాడని అర్థం. ఒక తల్లి తాను గర్భము దార్చి 9 మాసాలు మోసి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డని ఎవరైనా సరే ఎగతాళి చేస్తూ ఉంటే ఏ తల్లి కూడా ఓర్చుకోలేదు. ఇక్కడ శారా కూడా అదే చేస్తుంది. తన కుమారుణ్ణి 9 మాసాలు మోసి కనినటువంటి కుమారుణ్ణి ఇష్మాయేలు, హాగారు కనినటువంటి కుమారుడైనటువంటి ఇష్మాయేలు, మరి ఈ యొక్క విధానం చూడగా ఎగతాళి చేస్తున్న అనుభవం, ఇస్సాకుని ఎగతాళి చేస్తున్నటువంటి అనుభవాన్ని చూడగా అక్కడ పరిహాసించుట అంటే ఎగతాళి చేయటం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే శారా విషయంలో మనం గమనించినట్టయితే ఇస్సాకుని ఎగతాళి చేస్తున్నప్పుడు శారా యొక్క జీవితంలో కన్న తల్లి కాబట్టి ఆమె ఓర్చుకోలేకపోతూ వచ్చింది. అంటే ఒక తల్లి తన బిడ్డల పట్ల ఎలా ఉంటుందంటే, ఎవరైనా తన 9 మాసాలు మోసిన బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి తన బిడ్డని ఎగతాళి చేస్తుంటే ఏ తల్లి కూడా చూస్తూ ఓర్చుకోలేదు, ఏ తల్లి కూడా చూస్తూ ఉండలేదు. కానీ బైబిల్ అంటుంది, వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను. అంటే తన బిడ్డని ఎగతాళి చేయటం చూడలేనటువంటి తల్లి తన బిడ్డను ఎవరైనా ఎగతాళి చేస్తుంటే ఓర్చుకోలేనటువంటి తల్లులు తన బిడ్డల కోసం ఎంతకైనా సరే, దేనికోసమైనా సరే తన బిడ్డలు ఎగతాళి చేస్తున్నప్పుడు ఓర్చుకోనటువంటి తల్లు దేనికైనా సరే తెగించడానికి కూడా సిద్ధపడతారు. అటువంటి తల్లులు తన బిడ్డలు మరిచినా నేను నిన్ను మరవను అంటున్నాడు దేవుడు. నిజంగా ఎంత గొప్పవాడు చూడండి. మనల్ని ఎగతాళి చేస్తుంటే మన తల్లులే ఓర్చుకోలేరంటే, మనల్ని ఎగతాళి చేస్తుంటే మన తల్లులే ఓర్చుకోలేక ఎదుటి వ్యక్తి మీద గొడవాడొచ్చు, కొట్లాడొచ్చు, నా బిడ్డను ఎగతాళి చేస్తున్నామని. అంటే మన తల్లులే, మన 9 మాసాలు మోసిన తల్లులే మనల్ని ఎగతాళి చేస్తుంటే వేరే వాళ్ళు ఓర్చుకోలేనప్పుడు మనల్ని తన యొక్క స్వరక్తం ద్వారా కడిగి తన సొంత బిడ్డలుగా చేసుకున్నటువంటి యేసు ప్రభు వారు మరి ఇంకెలా ఊరుకుంటాడండి? అందుకంటాడు, ఒకవేళ నిన్ను కన్నా నీ తల్లి నిన్ను అందరూ హేళన చేస్తున్నప్పుడు, అపహాసం చేస్తున్నప్పుడు, నిన్ను అందరూ కూడా హేళన చేస్తున్నప్పుడు నీ తల్లి నేను ఆ స్థితిగతులు చూసి ఓర్చుకోదు. అంటే అటువంటి తల్లులు తన బిడ్డల్ని ఎగతాళి చేయబడుతున్న బిడ్డ కానీ ఎగతాళి ఏ తల్లి బిడ్డ అయితే చేయబడుతున్నాడో ఆ తల్లి ఆ బిడ్డ ఎగతాళి చేయబడుతున్నప్పుడు చూసి ఓర్చుకోలేదు. అంటే అటువంటి వాళ్ళు ఒకవేళ తన బిడ్డను మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. రెండో మాట ఏంటంటే, రండి ప్రియులారా, ఎటువంటి తల్లులు వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరవను అన్నాడు. ఎవరు? ఒకటి, తాను కన్న పిల్లల్ని ఎగతాళి చేయడము చూడలేనటువంటి తల్లులు మరిచినా కానీ నేను నిన్ను మరవలేను అంటున్నాడు. రెండవ మాట రండి, ఆది కాండం 21వ అధ్యాయం 10వ వచనం. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము, ఈ దాసి కుమారుడు నా కుమారుడు ఇస్సాకుతో వారసుడే ఉండడని అబ్రహాముతో అనిను. ఇక్కడ మనం రెండో కోణాన్ని చూస్తున్నాం. తాను కన్న పిల్లలతో ఎవరిని కూడా సమానంగా చూడదు తల్లి, ఎవరిని కూడా సమానంగా చూడదు. ఒకప్పుడు ఈ శారానే హాగార్ని అబ్రహాము దగ్గర పంపింది, ఎందుకంటే నాకు సంతానం కావాలి.
మరి అట్లా పంపినటువంటి శారానే ఏదో నీ ద్వారా ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ నా బిడ్డ అయి ఉంటాడు అనుకున్నటువంటి శారానే ఇప్పుడు తన గర్భవాసంలో ఒక బిడ్డ పుట్టినప్పుడు ఏమంటుంది, నా గర్భంలో పుట్టినటువంటి బిడ్డ వారసుడు అవుతాడు కానీ ఇతడు తనతో సమానుడు ఎలా అవుతాడు అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రియులారా, ఈ ఇస్సాకుతో వారసుడుగా ఇష్మాయిల్ ఉండలేకపోతున్నాడు. ఎందుకని? అసలైన వాగ్దాన పుత్రుడు ఎవరంటే క్షమించడు ఎవరో కాదు, ఎవరంటే ఇస్సాకే. కానీ ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగా తాను కన్న పిల్లల్ని కన్నటువంటి తల్లి మరొకరిని తన కుమారుడితో పాటు వారసుడిగా ఎంచుకోలేదు. తన కుమారుడు ఏ బిడ్డనైతే 9 మాసాలు మోసి కందో తల్లి, ఆ తల్లి తన యొక్క కుమారుడితో పాటు మరొక కుమారుని సమానంగా ఎంచలేదు. అంటే అటువంటి తల్లులు, అంటే కుమారుడితో పాటు వారసుడిగా మరొకరిని ఎంచనటువంటి తల్లులు మరిచినా కానీ నేను నిన్ను మరవను అన్నాడు ప్రభు. ఇది రెండో మాట. రండి మూడో మాటను మనం చూస్తూ వద్దాం. మూడో మాటను మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, మొదటిగా వారైనా మరుస్తుగా నేను నిన్ను మరవను అన్నారు. ఎవరు మరుస్తారు? తల్లులు. ఎలాంటి తల్లులు అని అంటే తాను కన్నా పిల్లల్ని వేరే వాళ్ళు ఎగతాళి చేస్తే ఓర్చుకోలేనటువంటి తల్లులు అయినా మర్చిపోవచ్చేమో. అంటే బిడ్డ అంటే అంత ప్రేమ కలిగిన తల్లైనా మర్చిపోవచ్చు. 2, తాను కన్నా పిల్లలతో వారసులు కంటే ఎవరిని సమానంగా చూడనటువంటి తల్లులు వాళ్ళైనా తన బిడ్డలు మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరవను అన్నాడు. మూడో మాట చూసినట్టయితే ఆదికాండం 27వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే ప్రియులారా 13వ వచనం చూస్తున్నట్టయితే ఒక మాట ఉంది, అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపం నా మీదకి వచ్చును గాక, నీవు నా మాట మాత్రం వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా. కాబట్టి మూడో మాట ఏంటంటే ప్రియులారా, తాను కన్న పిల్లల కోసం శాపాన్ని అనుభవించడానికి కూడా ఇష్టపడే తల్లులు ఉండాలి. తాను గర్భంలో ధరించినటువంటి బిడ్డ కోసం 9 మాసాలు మోసినటువంటి బిడ్డ కోసం శాపాన్ని అనుభవించడానికి కూడా ఇష్టపడే వాళ్ళు ఉండాలి. బైబిల్లో వాళ్ళు ఇక్కడ మనం రెబెకాను చూస్తూ వస్తున్నాం. ఇస్సాకు వృద్ధాప్యం ఉన్నప్పుడు ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలనుకున్నప్పుడు రెబెకా యాకోబుతో అంటుంది, ఆశీర్వాదం నీకు రావాలి కాబట్టి నువ్వు పలానా పని చేయమన్నప్పుడు యాకోబు అంటే, నా తల్లి ఒకవేళ నా తండ్రి ద్వారా శపించబడతానేమని అన్నప్పుడు ఆ శాపం నా మీదకి వచ్చును కాక అంటది. అంటే ఇక్కడ గమనించాల్సిన ప్రియులారా, తాను కన్నటువంటి పిల్లల కోసం తల్లి శాపాన్ని అనుభవించడానికి కూడా ఇష్టపడతాను. అంటే శాపాన్ని అనుభవించేటటువంటి తల్లులైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్పవాడు చూడండి ప్రియులారా. ఆల్రెడీ మన కొరకు ఆయన శాపగ్రస్తుడిగా చేయబడుతూ వచ్చాడు. ఆల్రెడీ మన కొరకు ఆయన తాను మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెడుతూ వచ్చాడు, తన కుమారులుగా, తండ్రి యొక్క కుమారులుగా. ఇంకా చూడండి తన స్థానాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. అంటే ఈ లోకంలో ఉన్న తల్లులు తన బిడ్డలకు స్థానం ఇస్తారు కానీ వేరే వాళ్ళకి ఎవరు. కానీ యేసు ప్రభు చూడండి ఆయన స్థానం మనకిస్తూ వచ్చాడు. ఆయన మన కోసం ఆయన ఎగతాళి చేయబడ్డాడు. ఆయన మన కోసం ఆయనతో పాటు సమానంగా మనల్ని ఎంచుకుంటూ వచ్చాడు. ఆయన మన కోసము శాపగ్రస్తుడిగా చేయబడి శాపాన్ని అనుభవిస్తూ వస్తున్నాడు. కానీ మనల్ని కన్నా మన తల్లులు అయితే ఆ శాపాన్ని అనుభవించడానికి ఇష్టపడతారే కానీ వేరే వాళ్ళకి దేవుని యొక్క ఎటువంటి బహుమానాలను పోవడానికి ఇష్టపడతారు. అయితే ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటంటే, తాను కన్నటువంటి తల్లి తన బిడ్డల కోసం ఎగతాళి చేస్తుంది. తన బిడ్డలను ఎగతాళి చేస్తుంటే ఓర్చుకోదు. తన బిడ్డలను వేరే వాళ్ళతో సమానంగా పోల్చుకోదు. తన బిడ్డల కొరకు అవసరమైతే శాపాన్ని అనుభవిస్తుంది. తర్వాత చూసినట్టయితే 4వదిగా ఆదికాండం 27వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచినను అప్పుడు నేను అతని దృష్టికి వంచకూడనుగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకోనని చెప్పాను. అక్కడికి 4వ మాట చూడంగానే ఆశీర్వాదం, తాను కన్న పిల్లలకు ఆశీర్వాదం కోసం ఎంతకైనా రకంగా చెప్పాలంటే తెగించిద్ది తల్లి. తను కన్నటువంటి బిడ్డలకు ఆశీర్వాదం రావడం కొరకు, తన కన్న బిడ్డల కొరకు ఆశీర్వాదం, తన కన్న బిడ్డలు ఆశీర్వదించబడటం కొరకు ఎంతకైనా తెగించిద్ది ఆ తల్లి. అంటే చూడండి ఒక తల్లి విధానం ఎలా ఉందో. ఒక తల్లి తాను గర్భంలో ధరించి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డ కోసం ఆ బిడ్డను ఎవరైనా ఎగతాళి చేస్తుంది ఓర్చుకోలేదు. ఆ బిడ్డతో పాటు వేరే వాళ్ళని తన వారసులుగా ఎంచుకోలేదు. ఆ బిడ్డ కోసం అవసరమైతే శాపాన్ని అనిపిస్తుంది. ఆ బిడ్డకు ఆశీర్వాదం రావటం కోసం తను ఎంతకైనా తెగించేది ఉంటుంది. అంటే చూడండి ఒక తల్లి ఎంతటి ప్రేమ కనపరుస్తుందో. ఒక బిడ్డ అంటే ఒక బిడ్డను బిడ్డను వేరే వాళ్ళు ఎగతాళి చేస్తుంది ఓర్చుకోవట్లా, ఆ బిడ్డను వేరే వాళ్ళతో సమానంగా ఎంచుతుందా, ఆ బిడ్డ కొరకు శాపాన్ని అనిపిస్తుంది, ఆ బిడ్డ కొరకు ఆశీర్వాదం రావడానికి దేనికైనా తెగిస్తుంది. తల్లి ప్రేమ అంటే ఇది. 4వదిగా
తల్లి ప్రేమ అంటే ఆశీర్వాదం కోసం ఎంతకైనా తెగిస్తుంది. 5వ మాట చూసినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూడండి ఏమని రాయబడుతుందంటే, ప్రియులారా, ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించాను. రెబ్కా యాకోబును ప్రేమించాను. ఒక తల్లి ఎలాంటిదంటే తన బిడ్డను ప్రేమించేది కొంది. ఒక తల్లి తన బిడ్డను ప్రేమించేది కొంది. నిజంగా తల్లి ఎలాంటి గొప్పదంటే, స్త్రీ తన గర్భంలో తన గర్భమున ఒక బిడ్డకి గర్భంలో ఏ బిడ్డకైతే గర్భంలో దాల్చిందో, ఏ బిడ్డ కొరకైతే గర్భం దాల్చిందో, ఏ బిడ్డనైతే తన గర్భంలో పెట్టుకుందో ఆ బిడ్డను ఏం చేస్తుంది? వేరే వాళ్ళు ఎగతాళి చేస్తే ఓర్చుకోదు. ఆ బిడ్డను వేరే వాళ్ళతో సమానంగా ఎంచదు. ఆ బిడ్డ కొరకు శాపాన్ని అనిపిస్తుంది. ఆ బిడ్డ కొరకు ఆశీర్వాదాలు రావడం కొరకు దేనికైనా తెగిస్తుంది. ఆ బిడ్డను ప్రేమిస్తుంది. అంటే ఎంత గొప్ప అనుభవాన్ని ఒక తల్లి ఒక బిడ్డ పైన కలిగి ఉందో చూడండి. ఈరోజు మనం మన తల్లిదండ్రులు అంటే, మన తల్లి అంటే, మన తండ్రి అంటే లెక్కలేనటువంటి స్థితి మన జీవితాల్లో ఉంది. ఎందుకంటే ప్రియులారా, వారి యొక్క ప్రేమను మనం తెలుసుకోలేకపోతున్నాం. వారి జీవితాలు మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒక తల్లి తన బిడ్డను ఎవరైనా ఎగతాళి చేస్తుంటే ఓర్చుకోలేదు. ఒక తల్లి తన కుమారుతో పాటు వేరే వాళ్ళు వారసుడుగా అంటే సమానంగా ఎంచలేదు. ఒక తల్లి తన బిడ్డ కోసం శాపాన్ని అనిపిస్తుంది. ఒక తల్లి తన బిడ్డల ఆశీర్వాదం కోసం దేనికని తెగిస్తుంది. ఒక తల్లి తన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తుంది. అంటే ఇటువంటి తల్లులు, ఈ ఐదంతల అనుభవం కలిగిన, ఆశీర్వాదాలు కలిగిన, ఐదంతల అనుభవం కలిగిన, ప్రేమ కనిపించే తల్లులు మరిచినా నేను నిన్ను మరవను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి ఆయన అంటాడు కదా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను. ఎవరు మర్చారు? ఎవరు మరుస్తారంటే, మనల్ని ఎగతాళం చేయటం చూడలేని తల్లి మనల్ని మరవచ్చు. మనల్ని సమానంగా వేరే వాళ్ళతో ఎంచినటువంటి తల్లి మనల్ని మరవచ్చు. మన కోసం శాపాన్ని అనుభవిస్తానికి ఇష్టపడిన తల్లి అయినా మనల్ని మరవచ్చు. మనకు ఆశీర్వాదం రావడం కొరకై ఆమె మరి దేనికైనా తెగించేటటువంటి తల్లి మనల్ని మరవచ్చు. మనల్ని ప్రేమించే మన తల్లి మరవచ్చు. వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరవను అన్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మనల్ని మరవకోకుండా ఉంటున్నందుకు మనం ఏం చేయాలి? ఈరోజు దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఈ దినమంతా దేవుని కాపుదల, ఆ తల్లి మర్చిన మరవని దేవుడు మనల్ని మరవకుండా ఈ దినమంతా కాపుదల, ఆయన కాపుదల మనకు దయచేయనట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రేమించిన సమయానికి వందనాలు. మమ్మల్ని కన్నా మా తల్లి మర్చిన మీరు మరవని దేవుడి, ఎడబాయిన దేవుడి. కాబట్టి ప్రభా, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చిన వారైనా మర్చొద్దు కానీ నేను మరవనన్నా. మీరు మరవకోకుండా ఎడబాయకుండా మాతో ఉంటున్న దేవుడు, అందుకే స్తుతిస్తూ, దేవా మా తల్లులు ప్రభావం మమ్మల్ని వేరే వాళ్ళు ఎగతాళం చేయటం ఓర్చుకోరు. మమ్మల్ని వేరే వాళ్ళతో సమానంగా చేయడానికి ఇష్టపడరు. దేవా, మా కొరకు శాపాన్ని అనిపించడానికి ఇష్టపడతారు. మా కొరకు ఆశీర్వాదం రావడం కొరకై దేనికైనా తెగిస్తారు. మమ్మల్ని ప్రేమిస్తారు. ఇటువంటి తల్లి మమ్మల్ని ఎంతగా ప్రేమించే తల్లి మమ్మల్ని మరిచిన మీరు మరవని అంటున్నారు. దేవా, ఎంత గొప్ప దేవుడి! ఆ మరవని ప్రేమ నాకు మీరు కనపరుస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, ఉదయ కాల సమయంలో పడకల మించి లేకుండాతోనే మరవనటువంటి ప్రేమను నాకు కనపరుస్తున్న ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినమంతటి కొరకు మీ కాపుదల, మీ మరవని ప్రేమను మేము కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరిట మీకు శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.